నమస్కారం అండి. మీరు ఎవరో నాకు తెలీదు. శ్రీమాత్రే నమః ఛానెల్‌ని 34 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను స్టార్టింగ్‌లో కంటిన్యూయస్‌గా వీడియోస్ పోస్ట్ చేయగలిగాను. తర్వాత గ్యాప్ వచ్చింది. అది ఎందుకొచ్చింది అనేది అంటే ఇంక చెప్పలేను వచ్చింది. కానీ లాస్ట్ శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను లాస్ట్ వీక్‌లోని. ఇప్పుడు మళ్ళీ మొదలుపెడుతున్నాను. ఖచ్చితంగా ఈసారి నేను మిస్ కాను. ప్రతి మండే ఒక శ్లోకంతో మీ ముందుకొస్తాను. శ్లోకంతో అంటే అప్పుడు నాకు చిన్నప్పుడు ఒక హాబిట్ ఉండేదండి. ఏదైనా సరే బట్టి పట్టలేకపోయేదాన్ననమాట. బట్టి పట్టలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ తెలుగు చాలా చక్కగా పద్యాలు మాత్రం నాకు ఇప్పటికి గుర్తున్నాయి. 10థ్ క్లాస్ పోయెమ్స్ అయితే ఇప్పటికి. అది బట్టి కాదు నాకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మైండ్‌లో ఉండిపోద్ది. స్టార్టింగ్ అంటే ఒక స్టేజ్ వచ్చే వరకు ఈ శ్లోకాలన్నా అంటే అదే తెలుగు మన దైవారాధన చేసే మంత్రాలు అవన్నీ ఏం తెలిసేది కాదు. కానీ కొంచెం వయసొచ్చే కొద్దీ దైవారాధనలోనే ప్రశాంతత ఉంటుందని, దేవుడిని నమ్ముకుంటే అంతా బావుంటుందని, మనుషుల దగ్గర కన్నా దేవుళ్ళ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే అన్నిట్లికి కూడా మనకి తెలియకుండానే ఒక సమాధానం దొరుకుతుందని నమ్మడం మొదలుపెట్టాను. అప్పటి నుండి నెమ్మదిగా ఈ పాటలు, సినిమా పాటలు వినడం కన్నా దేవుని పాటలు వినడంలోనే చాలా అంటే చాలా మనశ్శాంతత రావడం మొదలైంది. సో, అలా నన్ను నేను ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటున్న విధానంలో శ్లోకం ఒక్కటే నేర్చుకుంటే అర్థమయ్యేది కాదు. దాని యొక్క అర్థము, దాని యొక్క ఆ మీనింగ్ తెలుసుకుంటేనే తప్ప నాకొచ్చేది కాదు. ఈ ప్రాసెస్‌లో నేనేమనుకున్నానంటే, నాకొచ్చిన పద్యాలని, నాకు నేర్చుకున్నవన్నీ గూడా ఒక బుక్‌లో రాసి పెట్టుకోవాలని అనుకున్నాను. దానికోసం నేను చక్కగా ఒక స్పైరల్ బైండింగ్ చేయించి పెట్టుకున్నాను. ఇందులో ఖచ్చితంగా నాకు ఇంకొక బ్యాడ్ హాబిట్ ఉందనమాట. ఏంటంటే చదివితే సరిపోదు. రాస్తేనే నా మైండ్‌లోకి ఎక్కేది. చదువైనా సరే, ఒకసారి చదివితే చదివినట్టే ఉండేది. రాస్తేనే నా బ్రెయిన్‌లో ఫీడ్ అయ్యేది. అలా నేను నాకు నిజంగా టైం తక్కువండి. ఆఫీస్‌కి వెళ్ళాలి, పాపని చూసుకోవాలి, సింగిల్ హ్యాండెడ్‌గా ఇల్లుని చూసుకోవాలి. కానీ నాకు ఎక్కడో చిన్న ప్యాషన్ ఉంది. అండ్ ఇప్పుడు దైవారాధనలోనే మునిగి తేలుతున్నాను. కాబట్టి ఇంకా నాకు తెలిసిన ప్రతి దాన్ని, తెలియని దాన్ని కూడా తెలుసుకొని నా బుక్‌లో పెట్టుకోవాలనుకుంటున్నాను. దీన్ని మీకు కూడా చెప్తాను. అంటే మీరు మాకెందుకు అనుకోవద్దు. మీ పిల్లలకి ఖచ్చితంగా పనికొస్తది. కుదిరితే ఇంకా ఫాలో చేయండి. నన్ను నమ్మిన 34 మెంబర్స్ కోసం మీ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్ళాలని గట్టిగా అనుకున్నాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంటే ఇది విష్ణుమూర్తి శ్లోకం. నేను మన తొలి ఏకాదశి రోజు నేర్చుకున్నాను. అంటే నిజంగానే ఆ రోజే నేర్చుకున్నాను. దాని అర్థం కూడా ఆ రోజే నేను తెలుసుకున్నాను. శాంతాకారం అంటే శాంతమైన ఆకారం కలవాడు. భుజగశయనం సర్వశేష సత్వములపై పవలించువాడు. మన ఆదిశేషునిపై మన విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా పవలిస్తూ ఉంటారు. అందుకే భుజగశయనం. పద్మనాభం నాభి యందు పద్మము కలవాడు. సురేశం దేవతలకు అధిపతి. విశ్వాధారం విశ్వం అంటే జగత్తుకే ఆయన ఆధారం అన్నమాట. గగన సదృశం ఆకాశము వలె అనంతమైన వాడు. మన ఆకాశానికి అనంతం ఎక్కడదండి, ఆకాశం వలె అనంతమైన వాడు మన విష్ణుమూర్తి. మేఘవర్ణం మేఘముల వంటి వర్ణము కలవాడు. శుభాంగం మంగళకరమైన శరీరము కలవారు. ఆయన అంగము కూడా మంగళకరమే. ఆ శరీరం అంతా కూడా మంగళకరమే. లక్ష్మీకాంతం లక్ష్మీదేవికి ప్రియుడు. కమలనయనం పద్మముల వంటి కన్నులు కలవాడు. ఆయన కళ్ళు పద్మముల వలె ప్రకాశిస్తూ ఉంటాయట. యోగి బిధ్యాన గమ్యం అంటే యోగుల చేత ధ్యానము ద్వారా పొందదగిన వారు ఆయన. మనము కావాలి అనుకుంటే వచ్చారు యోగులు, ఆయన్ని ధ్యానించుకొని మనం పొందగలము. వందే విష్ణుం భవభయహరం ఈ సంసార భయమును మనం దాటాలంటే ఆయనే హరించగలరు ఆ సంసార భయాన్ని. సమస్త లోకములకు ఏకైక నాథుడు. సర్వలోకైకనాథం సర్వలోకాలకి కూడా ఆయన ఒక్కలే నాథుడు. ఆ శ్రీ విష్ణు మహావిష్ణువుని మనం నమస్కరించుకోవడమే ఈ యొక్క శ్లోకానికి తగిన అర్థం అన్నమాట. మీకు అర్థమైనట్లయితే ఇలాంటివి ఇంకా అర్థాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. నేను ఏదో సాధించేయాలని కాదు, అంటే మనం చాలా శ్లోకాలు
తెలియకుండానే పాడుతూ ఉంటాము. అలా వాటిని మనం తెలియకుండా పాడడం కాకుండా వాటి యొక్క అర్థాల్ని, భావాన్ని తెలుసుకొని, నేర్చుకొని అప్పుడు మనం పాడకపోయినా పర్వాలేదు. అది ఎప్పుడైనా విన్నప్పుడు దాని యొక్క అర్థము, సారాంశం మన 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 బుర్రలో కదులుతూ ఉంటే ఆ అనుభూతే వేరండి.